చాలా డిఫరెంట్ గా తీశారు. బాగుంది. కిరణ్ బాబు ఎట్లా యాక్టింగ్ బాగా చేశారు. చాలా బాగా చేశారు. కొంచెం రాజేంద్ర ప్రసాద్ లుక్స్ ఉన్నట్టు అనిపించింది. కిరణ్ బాబు యాక్టింగ్ కొట్టాలనుకోవచ్చా? సూపర్, ఓవరాల్ గా మూవీ హిట్. కిరణ్ అబ్బవరం యాక్టింగ్ చూడాలంటే ఈ సినిమా చూడాలి. కిరణ్ అబ్బవరం కి బ్లాక్ బస్టర్ పడ్డది. చెన్నై లవ్ స్టోరీ నార్మల్ లవ్ స్టోరీ లాగా అన్ని చూసింటాం, కానీ ఈ లవ్ స్టోరీ మాత్రం వేరే లెవెల్. సినిమా బ్లాక్ బస్టర్, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా? సూపర్, అసలు సూపర్. హీరోయిన్ హీరో ఇద్దరు చాలా బాగా చేశారు. కొట్టేసానుకోవచ్చా? సూపర్ హిట్. అండ్ హీరో యాక్షన్ వేర్ ఆసమ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాస్ ద బెస్ట్ పార్ట్. అసలు కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా? awesome, and I think this is his best performance of all the movies that he has done. This is his best performance. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. When the heroine went and hugged him, I really actually cried. It was really good. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా? కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్, గౌరీ పర్ఫార్మెన్స్, సిరి పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అనుకోవచ్చా దానికి? హ్యాట్రిక్, 100% హ్యాట్రిక్. బ్లాక్ బస్టర్ సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా ఎమోషనల్ గా ఉంది. వెరీ హార్డ్ టు టేక్ ఇట్. చాలా బాగుంది. అందరి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశారు. అస్సలు ఇంత ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎమోషనల్ గా డీప్ గా తీసుకుని వెళ్ళాడు. హిట్, సూపర్ బ్లాక్ బస్టర్. మళ్ళా అమేజింగ్ మూవీ. గుండెల్ని పిండేసి హార్ట్ టచింగ్ గా ఉండే వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. నచ్చింది మేడం. అమేజింగ్. అసలు సినిమా థియేటర్ లోకి వెళ్ళి కళ్ళ నీళ్ళు పెట్టిన వాళ్ళు ఉండరు, అంత హార్ట్ టచింగ్ గా ఉంటుంది. హిట్ అనుకోవచ్చా? సూపర్ డూపర్ హిట్. బాగుంది. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా? యాక్చువల్లీ నేను ఈ మూవీకి 2 songs పాడాను. సో ఈ మూవీకి పాడడం అనేది ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. అండ్ మూవీ చాలా చాలా బ్యూటిఫుల్. కొట్టేసారా? అసలు చేయలేదు. ఇంత బ్యూటిఫుల్ మూవీ లో పాడడం అనేది ఇట్స్ బ్లెస్సింగ్. గౌరీ పర్ఫార్మెన్స్ ఎలా? చాలా చాలా బాగుంది. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ చెన్నై లవ్ స్టోరీ. హీరో పర్ఫార్మెన్స్ ఎలా? కిరణ్ పర్వాలేదు, చాలా బాగుంది. పార్ట్నర్ గా చెప్తారు. కిరణ్ హిట్ కొట్టేసానుకోవచ్చా? కిరణ్ చాలా బాగా చేశాడు అన్న. యాక్టింగ్ వేరే లెవెల్, మొత్తం బాగా ఎమోషనల్ గా ఉంది. క్లైమాక్స్ అయితే సూపర్. కానీ కేరామ్ కానీ ఇది మూడు హ్యాట్రిక్ అనుకోవచ్చా? హ్యాట్రిక్ అన్న, పక్కా హ్యాట్రిక్. ఎలా అనిపించబడు? చాలా ఫీల్ గుడ్ మూవీ, మంచి లవ్ స్టోరీ. ఇలాంటి సినిమాస్ ఇంకా వస్తే కొంచెం బ్రేకప్ అయిన వాళ్ళకి మోటివేషన్ లా ఉంటది. అండ్ ఇట్స్ వెరీ ఫీల్ గుడ్ మూవీ. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగుంది. హ్యాట్రిక్, ఆబ్వియస్లీ హ్యాట్రిక్. చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. ఇద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. ఈవెన్ హీరో గారు కూడా పక్కింటి అబ్బాయి లాగా, మన ఇంట్లో అబ్బాయి లాగా చాలా నేచురల్ గా అనిపించారు. ఏదో ఎవరిదో హీరో అట్లా అనిపించలేదు. చాలా బాగుందండి మూవీ. చాలా హార్ట్ టచింగ్ ఉంది అనుకోవచ్చండి. కిరణ్ బాబు హ్యాట్రిక్ అనుకోవచ్చా ఈ సినిమా ద్వారా? తప్పకుండా. ఓకే, బాగుంది. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. కిరణ్ బాబు కాగానే తర్వాత కేరామ్ గానీ ఇది హ్యాట్రిక్ అనుకోవచ్చా? యాక్టర్, మంచి యాక్టర్, బాగుంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ నో డౌట్. నా ఇప్పుడే చూసాను ప్రీమియర్ షో చెన్నై లవ్ స్టోరీ. నిజంగా నెక్స్ట్ లెవెల్ స్టోరీ అనమాట. అసలు ఒకప్పుడు ఒక గీతాంజలి అలాంటి కల్ట్ మూవీస్ ఉంటాయి కదా, అందులో ఈ మూవీ అయితే ఖచ్చితంగా జాయిన్ అయింది అనమాట. మెయిన్ కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అయితే కేరాంపు తర్వాత ఇది చెన్నై లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. నిజంగా హ్యాట్రిక్ హిట్. సో తెలుగు హీరోల్లో ఈ మధ్య వచ్చిన హీరోల్లో హ్యాట్రిక్ కొట్టడం అంటే కిరణ్ అబ్బవరం గారికి అనమాట. నిజంగా ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం విషయంలో గానీ, యాక్టింగ్ విషయంలో గానీ చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. సో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, స్టోరీ గానీ, హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ గానీ అసలు ప్రతి ఒక్కరికి అయితే గుండె బరువు ఎక్కిపోయింది అనమాట. సో అంతా బాగుంది. వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక కల్ట్ బ్లాక్ బాస్టర్. ఇప్పుడే ప్రీమియర్ మూవీ చూడడం జరిగింది, చెన్నై లవ్ స్టోరీ. సో కిరణ్ అబ్బవరం అన్న బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో మూవీకి కిరణ్ అబ్బవరం అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సో ఇది ఒక కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. సో ఒక 10 లవ్ స్టోరీలు ఉంటాయి ఇండస్ట్రీలో, అందులో ఈ మూవీ కూడా నిలిచిపోతుంది. సో హీరోని యాక్టింగ్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, మణి శర్మ అయితే సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫీల్ లో తీసుకెళ్తారు. ప్రతి ఒక్క యూత్ కానీ, అమ్మాయిలు కానీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. బేసికలీ కిరణ్ అబ్బవరం అన్న ఇలాంటి కాన్సెప్ట్ ఎంచుకోవడం ఒక రిస్క్ అని చెప్పాలి.
అవ్వాలి. సో చాలా మంచి కాన్సెప్ట్, డోంట్ మిస్. ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ థియేటర్ లోకి వచ్చే ఫీల్ అవ్వాలి. ఖచ్చితంగా రేపటి నుంచి కాలేజీలు ఖచ్చితంగా థియేటర్ లో క్యూ కడతాయి. లవ్ స్టోరీ అంత బాగుంది, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. బ్యాక్ టు బ్యాక్ 3 బ్లాక్ బస్టర్ కొట్టడం అంటే ఈ తరంలో మామూలు విషయం కాదు. అది కిరణ్ అబ్బవరం బిగ్ కంగ్రాచులేషన్ అన్న. ఇలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ కాదు, కాన్సెప్ట్ మూవీ వస్తేనే మనం ఇండస్ట్రీలో నిలదొక్కుంటాం. కాన్సెప్ట్ సినిమాలు తీస్తే జనాలు ఖచ్చితంగా థియేటర్ కి వచ్చి చూస్తారని కిరణ్ అబ్బవరం మరోసారి నిరూపించిండు. బిగ్ కంగ్రాచులేషన్ అన్న. పర్సనల్లీ నాకు కిరణ్ అబ్బవరం అంటే చాలా ఇష్టం. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇంకా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ మిస్, థియేటర్ కి వచ్చి చూడండి. మీరు బయటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు మీకు కిరణ్ అబ్బవరం అన్న విజువల్స్ కనిపిస్తాయి. అలాంటి యాక్టింగ్ చేశాడు కిరణ్ అబ్బవరం అన్న. కిరణ్ అబ్బవరం గారు గానీ గౌరీప్రియ గారు కానీ చాలా మంచిగా యాక్టింగ్ చేశారు. లిటరలీ వాళ్ళు అసలు ఎక్కడ యాక్టింగ్ చేసినట్టు నాకు ఎక్కడ అనిపించలేదు. వాళ్ళ కోసం ఆ పాత్ర పుట్టినట్టు అనిపించింది నాకైతే లిటరలీ. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అమ్మ బాబోయ్, కిరణ్ అన్న నువ్వు గ్రేట్ అన్న, హ్యాట్రిక్ కొట్టేసినావు నిజంగా. కానీ కేరామ్ గానీ అసలు నీ ఒక్కొక్క సినిమాకి నీ పర్ఫార్మెన్స్ చూస్తే మాకే కుళ్ళు వస్తుంది. అంత మంచిగా చేస్తున్నావు. పర్ఫార్మెన్స్ అయితే అసలు అదిరిపోయింది, వేరే లెవెల్ ఉంది. గౌరీప్రియ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా అనేది ఒక మంచి ఎమోషన్ అన్న, మంచి ఫీల్ గుడ్ సినిమా. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, మన ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాని చెన్నై వరకు వెళ్ళక్కర్లేదు. ఎక్కడున్నా కానీ హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, ఎక్కడున్నా కానీ మీరు చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడొచ్చు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దలు, పెళ్ళకనో, లవర్నో, బ్రేకప్ అయిన, ముఖ్యంగా లవర్స్ అందరు వెళ్ళి చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడని మీ అందరూ నచ్చుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇప్పుడే ప్రీమియర్ షో చూడడం జరిగింది చెన్నై లవ్ స్టోరీ. నిజంగా ఒక ఫీల్ గుడ్ మూవీ అండి. జెన్యూన్ చెప్తున్నాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్ గా కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతుంటే, అన్న నువ్వు ఇట్లా ఒక్కొక్క మెట్టు ఇట్లా ఎక్కువ వెళ్ళిపోతున్నావు. చాలా చాలా బాగున్నా. ఆదివారం, సోమవారం వెండితెర దొరికిన బంగారం మన కిరణ్ అబ్బవరం. అంత మంచి సినిమా అనమాట, చాలా బాగుంది. ఆ ఇంటర్వెల్ సీన్ గానీ, క్లైమాక్స్ సీన్ గానీ, కళ్ళకలు ఒక మొగాడిని నేనే ఏడ్చుకొని బయటకు వచ్చానంటే, అమ్మాయిలు మాత్రం దయచేసి థియేటర్ మేనేజర్ అందరూ కూడా టిష్యూ ప్రొవైడ్ చేయండి. ప్రతి ఒక్కరు టిష్యూ ప్రొవైడ్ చేయండి. అంత ఏడ్చుకొని బయటకు వస్తారనమాట. మంచి లవ్ స్టోరీ అన్న. ఒక్క రొమాన్స్ లేదు, ఒక్క వల్గాటి లేదు. ప్రతి ఒక్కరు కూడా, చిన్నలు పెద్దలు కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అనమాట. కిరణ్ అన్న హ్యాట్రిక్ కొట్టేసావు భయ్య. కా గానీ, కేరాంప్ గానీ, ఈరోజు వచ్చే చెన్నై లవ్ స్టోరీ గానీ చాలా చాలా బాగుంది. సిట్టింగ్ అసం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. దాయి దామా అదిరిపోయింది బాయ్ సినిమా. ప్రతి ఒక్కటి మా క్లాస్ లో వాడతాం. డస్ట్ సినిమా అయితే బ్లాక్ బస్ అని చెప్పొచ్చు. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా దొరికిపోతే మీ కర్మ. వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. చెన్నై లవ్ స్టోరీ సినిమా చూసిన నిజంగా అసలు ఒక డ్రగ్ లా ఎక్కిపోయింది బ్రో. అసలు కిరణ్ అబ్బవరం యాక్టింగ్ ఏం చేశాడు బ్రో. ఎమోషనల్ సీన్ లో అయితే మాత్రం ఏడ్పించేశాడు అనమాట. అసలు ఇంటర్వెల్ బ్యాంక్ లోనే అసలు ఏం జరుగుతుందిరా ఈ మూవీలో అని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఇంకో కొత్త వరల్డ్ బ్రో. సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నెవర్ బిఫోర్ అన్నమాట, ఎవర్ ఆఫ్టర్. ఇలాంటి స్క్రిప్ట్ ఎంచుకోవడం, దాన్ని కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం. అండ్ కిరణ్ అబ్బవరం ఇంత ముందు సినిమాలో కాతో ఇంకో మెట్టెత్తిగాడు, దీంతో ఇంకో మెట్టెత్తిగాడు అనమాట. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది కిరణ్ అబ్బవరంది. అసలు ఫస్ట్ నుంచి అంటే మధ్యలో కొన్ని సీన్స్ ఒక యాక్టరే ఎంటర్టైన్ చేయగలడు. కొన్ని అంటే ఇందులో కమెడియన్స్ ఉన్నారు, అయినా సరే కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ కే ఫన్ వచ్చింది అనమాట. అంటే కొన్ని సీన్స్ లో అంటే రియాలిటీగా నవ్విస్తుండు. నార్మల్ ఆడియన్స్ కూడా ఎమోషన్ సీన్ లో కూడా నవ్వించే సీన్స్ ఉన్నాయి అనమాట. అంత బాగా పర్ఫార్మ్ చేసిండు. స్టీవెన్ శంకర్ వర్షాలు ఏమైనా ఆయనకి. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అసలు ప్రతి ఒక్కరు చూడాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడాలి. ముఖ్యంగా లవర్స్ వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమ అవన్నీ చాలా బాగా చూపించారు అనమాట. వచ్చి థియేటర్ లో చూడండి. థ్యాంక్ యూ. కిరణ్ బాబు పర్ఫార్మెన్స్ కూడా చాలా కొత్తగా అనిపించింది, చాలా ఫ్రెష్ గా అనిపించింది. అన్న ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా వచ్చిన భయ్య. చాలా రోజుల తర్వాత కేఆర్ఆర్ తర్వాత కిరణ్ అబ్బవరం ఇస్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు భయ్య. అసలు ఏం యాక్టింగ్ భయ్య. స్టీవెన్ శంకర్ ని మర్చిపోలేకపోతున్నాం భయ్య. కిరణ్ నీకు హ్యాట్స్ ఆఫ్ అన్న. అరే కళ్ళ నీళ్ళు వచ్చినాయి భయ్య. ఆ ఎమోషనల్ ఇంటర్వెల్ ఎమోషనల్ సీన్స్ కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే కిరణ్ ప్రతి సినిమా వచ్చినా దీంట్లో ప్రాణం పెట్టి చేసిండు. సినిమాలో నీలం అయిపోతావు భయ్య. చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యానింగ్ మాత్రం ప్రతి ఒక్కరు ఏడ్చిపోతారు భయ్య. సెకండ్ హాఫ్ లో మాత్రం అసలు మన కిరణ్ యాక్టింగ్ చూస్తే వేరే లెవెల్ ఉంది. చాలా రోజులైంది భయ్య ఇలాంటి లవ్ స్టోరీ, కల్టు లవ్ స్టోరీ అని చెప్పుకో. చాలా లవ్ స్టోరీ ఇష్టం, కానీ ఇలాంటి లవ్ స్టోరీ కొత్తగా చాలా చాలా బాగుంది. నాకే చాలా బాగా నచ్చింది. కిరణ్ నీకు సాటి ఎవరు లేరు, నువ్వే తోపు. హ్యాట్స్ ఆఫ్ అన్న. బ్లాక్ బాస్టర్ మూవీ, పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తుంది. మంచి లవ్ స్టోరీ, కల్ట్ లవ్ స్టోరీ. కిరణ్కి హ్యాట్రిక్ పడ్డట్టు నాకే చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూడాలి. సాంగ్స్ అయినా, ఎమోషనల్ అయినా, కామెడీ సీన్స్ అయినా కిరణ్కి అసలు తగ్గేదే. చాలా చాలా బాగుంది. సూపర్ మూవీ. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూశాను భయ్య. కిరణ్ అబ్బవరం అన్న ఏం సినిమా అన్న హ్యాట్రిక్ అంతే. కేరామ్ సినిమా గానీ, గతంలో ఉన్న సినిమా గానీ, ఈ సినిమా అన్నిట్లో యాక్టింగ్ ఎరగ తీసాడు అన్న. ఇంకా యాక్టింగ్
యాక్టింగ్ కిరణాపురం స్క్రీన్ మీద కిరణాపురం అని వేరే ఎవరు కనబడరు అంతే. ఇంకా సినిమా చూస్తానని సేపు అన్న యాక్టింగ్ ఉంటదంటే ఇంకొక 10 రోజులు నిద్ర రాదంతే ఎవరికి. సినిమా చూడండి కిరణాపురమే మీ కళ్ళల్లోకి వాల్చడంతే. అమ్మాయిలు అయితే సినిమా థియేటర్ అంతా అమ్మాయిలు కిరణాపురం కావాలా నాకు కావాలా అబ్బా ఏమందబ్బా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ మొత్తం కిరణాపురం అంతే. ఏం చేసాడు యాక్టింగ్, ఆ ఫైట్లు గానీ ఆ డాన్సులు గానీ ఆ డైలాగులు గానీ ఈ సినిమా చూసిన తర్వాత మనిషి అనేవాడు ఆఖరి కోరిక చూసి చచ్చిపోతాడు అంతే వాడు. సినిమా చూస్తున్న సేపు కిరణాపురం ఒక 1 man షో అంతే. సినిమా చూడండి చెన్నై లవ్ స్టోరీ, హైదరాబాద్ లో చేరి చెన్నై లవ్ స్టోరీ మొత్తం చూసిండి అంతే. చెన్నైలో తీసిన జరిగిన మొత్తం స్టోరీ అంటది. కాబట్టి కిరణాపురం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీ కళ్ళలోకి వస్తాడు అంతే. ఈ సినిమా మాత్రం ఒక ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్ హిట్. నిజంగా చెప్తున్నా కా సినిమాతో హిట్ కొట్టాడు, కేరామ్ తోని ర్యాంప్ ఆడిచ్చాడు, లైక్ చెన్నై లవ్ స్టోరీ తోని హ్యాట్రిక్ కొట్టి చూపించాడు అన్న. కొంతమందికి లైక్ హిట్లు కొట్టడమే రాదు, కానీ మా వాడు మాత్రం లైక్ హిట్ కొట్టి లైక్ హ్యాట్రిక్ కొట్టి మరి చూపించుండు. నిజంగా చెప్తున్నా సినిమా చూసినంత వరకు నిజంగా ఏడిపించి చంపేశారు భయ్యా. ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ చూసిన సినిమా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనిపించింది. నిజంగా చెప్తున్నా మామూలుగా అంటే మామూలుగా చేయలేదు ఒక నిజంగా ఇలాంటి సీన్లు ఏమన్నా ఉంటాయి ఏడిపించేసా. ఇంటర్వ్యూలు అయితే పీక్స్ ఉంటది భయ్యా. అలాంటి ఇంటర్వ్యూలు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నిజంగా చెప్తున్నా నాకు లేదు పోరి యాక్టింగ్ లో ఇరగదీసింది గౌరీ. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఇండస్ట్రీకి వరం కిరణ్ అబ్బవరం. సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ చేసిండు. ఏమన్నా యాక్టింగ్ చేసిండా గుండెల్ని పిండేసే యాక్టింగ్. ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ సంపి పిండి 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 పిసికే చేసేసింది భయ్యా. నిజంగా చెప్తున్నా ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ లెక్క ఇరుగా తీసేసి పిండేసిండు. తెలుగు ఇండస్ట్రీని చంపేసిండు. నిజంగా చెప్తున్నా 100 కోట్లు పక్కా. స్టోరీ రాయాలంటే ఉండాలి పెన్ను. బ్లాక్ బాస్టర్ సినిమాని ప్రొడ్యూస్ చేసింది ఎస్కేఎన్. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. ఆ ఫైటింగ్ అయితే చెప్పొద్దు, ఆ స్టోరీ టెల్లింగ్ అయితే చెప్పొద్దు. ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూసిన తర్వాత నేను హీరోనికి అయ్యాను భయ్యా ఎడిక్షన్. మామూలు అంటే మామూలుగా లేదు భయ్యా. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క హీరోకు ఉంటారు ఫ్యాన్స్. సినిమాలో అస్సలే లేదు భయ్యా రొమాన్స్. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్ అందరు చూడాల్సిన సినిమా భయ్యా. సూపర్ బ్లాక్ బాస్టర్. ప్రతి ఒక్క శుక్రవారం వేస్తారు పోస్టర్. ఈ సినిమా పక్కా బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ. కాతో ర్యాంప్ హిట్ కొట్టేశాడు, చెన్నై లవ్ స్టోరీతో హ్యాట్రిక్ కొట్టేశాడు మన కిరణ్ అబ్బవరం. బాబా స్టీఫెన్ అండ్ నేమ్ అసలు స్క్రీన్ మీద చూడాలని చెప్పి ఆయన కళ అనేది అసలు ఏమన్నా ఎలివేషన్స్, అసలు ఎమోషనల్ మూవీ మాత్రం బాబా. నాకైతే అలా ఫస్ట్ హాఫ్ అలా కామెడీ తెలిపోతుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం రివ్యూలు ఇవ్వకూడదు బాబా. ఏమన్నా స్టీవెన్ శంకర్ ఒక్కసారి పరిచయం అయితే అస్సలు మర్చిపోలేము.